రాధే రాధే అందరికీ ముందైతే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఐ థింక్ బిలేటెడ్ ఉండబోతుంది ఎందుకంటే నేను ఈ రోజు సంక్రాంతి రోజే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో మళ్ళీ నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి 1-2 days అలా పడుతుంది కదా. సో మీ అందరికీ అండ్ మీ ఫ్యామిలీస్కి కూడా నా తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో సంక్రాంతికి ఏమేం డిషెస్ చేసుకుంటాము అది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. లైక్ సంక్రాంతి అంటే మనం 2 days సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ డే వచ్చేసి మేమైతే జొన్న రొట్టెలు చేసుకుంటాము. బట్ జొన్న పిండితో కాదు, సజ్జలు ఉంటాయి కదా, సో సజ్జ పిండితోని మేము జొన్న రొట్టెలు చేసుకుంటాము. దానికి కొంచెం నువ్వులు అలా పెట్టి అది స్పెషల్, ఈ రోజు స్పెషల్. ఇంకా మళ్ళీ దాంతోపాటు ఒక స్పెషల్ కర్రీ ఉంటుంది. అదేంటంటే చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవన్నీ మిక్స్ చేసి ఒక్క కర్రీ చేస్తాము. దాన్ని మేము బజ్జీ కూర అని అంటాం మా సైడ్. సో మీకు ఎవరికన్నా అది తెలుసా నాకు అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దెన్ సెకండ్ డే మనం సంక్రాంతి కదా, సో అప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలి కదా. అప్పుడైతే మేము పల్లీలుతోని పోలేలు, అంటే మీరు భక్షాలు అనొచ్చు, లేకపోతే మేమైతే పోలేలు అంటాము, పల్లీల పోలేలు చేసుకుంటాము. సో సెకండ్ డే స్వీట్ డిష్ ఉంటుంది. దాంతోపాటు మనం మళ్ళీ వేరే ఏదైనా కర్రీ, యాక్చువల్లీ ఇవి 2 different రోజు చేసుకుంటారని చెప్పాను కదా. లైక్ రొట్టె ఇంకా మన కూర ఏదైతే ఉందో అది భోగి రోజు చేసుకుంటారు, అండ్ స్వీట్ ఏదైతే ఉందో అది సంక్రాంతి రోజు చేసుకుంటారు. బట్ మా ఇంట్లో నిన్న నా బర్త్డే కదా, సో నిన్న రొట్టెలు అవన్నీ ఏం చేసుకోలేదు మేము. అక్కడ వేరే సెలబ్రేషన్ ఉండే, దాని వీడియో కూడా మీకు సూన్ నేను పోస్ట్ చేస్తాను. అందుకే నేను రెండు డిషెస్ కూడా ఈరోజే చేసుకోబోతున్నాను. సో అవి ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇదేనండి సజ్జ పిండి, అందరికీ తెలిసిందే ఉంటుంది అనుకుంటా. సో ఈ పిండితోనే ఈరోజు చేయబోతున్నాను. నేను ఇక్కడ పెనం కూడా పెట్టుకున్నాను, అండ్ వాటర్ మనకి ఇలా మరిగే వాటర్ అయితే, బాయిల్ అయ్యే వాటర్ అయితేనే రొట్టె మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే పిండి కలుపుకుందాం మనం. ఇక్కడ ముందు నేనైతే పిండి కొంచెం ఇలా జల్లెడ పట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, ఎందుకంటే మనకు స్టిక్కీనెస్ ఏదైతే ఉందో అది వేడి వాటర్ వల్ల వస్తుంది కదా. సో వాటర్ చల్లగా అయితే మళ్ళీ ఆ స్టిక్కీనెస్ వెళ్ళిపోతుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడే మనం మంచిగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండి అవ్వాలి మనకు. చపాతీ పిండిలాగా పిసుకుంటే చాలండి. ఇప్పుడు ఇది మనం ఇక్కడ పక్కన పెట్టుకొని ఇప్పుడు రొట్టె చేయడానికి స్టార్ట్ చేద్దాం. ఇలా చిన్నగా తీసుకోండి. సో ఇలా చేసుకొని దీనికి ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఏంటంటే దీనిపైన ఇలా కొన్ని నువ్వులు వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ముందు ఇలా ఇక్కడ ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని ఇది ఇలా చేస్తే కొంచెంగా కొట్టండి. ఈ హ్యాండ్తోని ఇలా దీన్ని కొట్టాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఇలా తిప్పాలి. దీని కింద పిండి ఉంటే మనకు అది ఈజీగా తిరుగుతుంది. సో ఇక్కడ పెనం కూడా నాది వేడైంది. వేడి పెనం మీదనే వేయాలి. సో ఇలా మీరు కొంచెం ఒక సైడ్ నుంచి లేపి అక్కడ చేయి పెట్టుకొని దీన్ని ఇలా మీ హ్యాండ్ పైన వేసుకుంటే ఇలా ఈజీగా పెనం మీద వేసుకోవచ్చు. ఇలా. సో ఇప్పుడు అది కొంచెం వేడి అవ్వాలి. నేను పక్కన దగ్గర ఇంకొకటి కూడా చేసుకుంటాను. ఇలా కొంచెం అయ్యాక దీని మీద మనం ఇప్పుడు వాటర్ అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ హ్యాండ్తో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దీంతో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక సైడ్ అయ్యాక మీరు కావాలంటే ఇలా ఈ కర్చీ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇలా హ్యాండ్తో కూడా ఈజీగా వేయచ్చు. ఇలా ఇవి సన్నగా ఉంటాయి కదా, సో కుక్ అవ్వడానికి అంటే కాలడానికి ఎక్కువ టైం కూడా పట్టది. ఇలా కాలాక మనం ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో కాల్చుకున్నాము, ఎందుకంటే అది మనకు క్రిస్పీ అవ్వాలి కదా. సజ్జ రొట్టెలు క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. సో ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈచ్ సైడ్ 2 minutes. సో క్రిస్పీగా అయింది. ఇప్పుడు ఇది కొంచెం మనము ఆరపెట్టుకుంటే ఇంకా మొత్తం క్రిస్పీగా వస్తుంది. ఇలా అరేంజ్ చేసుకోండి. మనం మొత్తం రొట్టెలు అయ్యే దగ్గర ఇవి కూడా మంచిగా ఆరుతాయి. సో మనం మిగతా రొట్టెలు కూడా ఫాస్ట్గా చేసేసుకుందాం. సో రొట్టెలు అయితే డన్ అండి.
ఇలా చేసుకున్నా నేను. సో ఇప్పుడైతే నేను పల్లీల పోలీలు కూడా చేస్తా అని చెప్పా కదా, సో దానికోసం నేను ముందైతే పిండి పిసికి పెట్టుకుంటాను. సో దట్ మనం పల్లీల పౌడర్ చేసే వరకు అది కూడా మంచిగా అంటే పిండి కూడా మంచిగా నానుతుంది. సో పిండి అయితే నార్మలే అండి, మనం యూజువల్లీ చపాతీ పిండికి ఎలా పిసుకుంటామో ఆ విధంగానే పిసుకుందాము, దీంట్లో ఏమి చూపించేలాగా లేదు. సో పిండి అయితే డన్. మన పల్లీల పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందైతే ఇందులో నేను పల్లీలు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను వేయించి పెట్టుకున్నాను నువ్వులు, సో ఇవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నా. పల్లీలు కూడా నేను ముందే వేయించి పెట్టుకున్నాను, దాని పొట్టు కూడా తీసాను. అండ్ ఇక్కడ బెల్లం పౌడర్ వాడుతున్నాను నేను. అండ్ ఇది కొంచెం నట్మేగ్ పౌడర్, దీని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం నేను దీంట్లో గ్రేట్ చేసుకుంటున్నాను. సో పౌడర్ అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు మిక్స్ వెజ్ కర్రీ నేను చెప్పా కదా, బజ్జీ కూర ఏదైతే ఉందో దానికోసము ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూరగాయలు తీసుకుంటాం మనము. పాలకూర ఉంది, అది వాడుతున్నాను. అండ్ ఆలు, వంకాయ, చుక్కుడుగాయ వేసుకుంటారు, చుక్కుడుగాయ మస్ట్, అది క్యారెట్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్తో చేసుకుంటారు. సో ఇవైతే మన వెజిటేబుల్స్. ఇవి ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను. సో కూర అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. ముందైతే కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుంటా. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఇది మంచి మిక్స్ చేసుకుందాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను మనం చేసుకున్న చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇది ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేసుకుందాము. నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నా, అందుకే ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాను. పసుపు కూడా, కారం వేసుకోం మనం పచ్చిమిర్చినే కదా, సో కలర్ కొన్ని పసుపునే ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి వేద్దాము. పాలకూర ఒక్కొక్కటికి మనం లాస్ట్కి వేసుకుందాము, ఎందుకంటే అది త్వరగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఇక్కడ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ ధనియా పౌడర్ చాలు, కొంచెం అంటే కొంచెమే గరం మసాలా. దీంట్లో నువ్వులు కూడా వేసుకుంటున్నాను నేను, ఒక 1 స్పూన్ అలా నువ్వులు వేసుకున్నాను. సో కొంచెమే వాటర్ వేసుకున్నాను. సో దాట్స్ ఇట్ అండి. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ చాలు, 2 విజిల్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది. సో రైస్కి కూడా నేను చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టుకొని కొంచెం ఘీ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా, ఆనియన్ ఇంకా క్యారెట్ కూడా, అండ్ ఈ ఆలు కూడా వేసేసుకుంటా. కొన్ని పీస్ కూడా వేసుకుంటున్నా. అన్నంకు సరిపడే సాల్ట్. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నా కదా, ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేస్తాను. ఇది ఇప్పుడు మంచిగా మగ్గనిద్దాం మనం. మగ్గిన తర్వాత రైస్ వేద్దాం. 2 విజిల్స్ రానిద్దాం. సో కర్రీ అయితే విజిల్ పోయింది, చూద్దాం ఎలా అయిందో. వావ్, సి దీంట్లో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నా. సూపర్ వచ్చింది. సో రైస్ కూడా డన్, చూద్దాం ఎలా అయిందో. వావ్, సూపర్ వచ్చింది కదా. దీనిపైన కూడా కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను పల్లీల కోసము ఇక్కడ ఇది పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో దీంట్లో వాటర్ కలుపుకుంటున్నానండి. అండ్ వాటర్ కూడా కొంచెం మరి ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ అలా వేసుకొని కలుపుకోవాలి. సో నాకు ఇప్పుడు ఇంత చాలు. నేను ఓన్లీ 2 to 3 డ్రాప్స్ వేసాను, దానికి ఇలా పేస్ట్ అయ్యింది. సో ఇలా నేను రౌండ్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. కొంచెం పిండి తీసుకొని ఇది కొంచెం ఇందులో దీన్ని ఇలా స్పేస్ చేసుకోవాలి మనం. బేసికలీ ఇలా చేసుకొని ఇందులో ఈ బాల్ పెట్టుకొని దీన్ని కవర్ చేయాలి, అంతే. చపాతీలాగా ఒత్తుకుంటే రెడీ. ఇలా ఈ సైజ్ చాలు. దీనిపైన కొంచెం ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి 100%. ఇవి దీనిపైన ఇలా వేసుకోవాలి.
ఇంకొంచెం ఇటువైపు నుంచి కూడా ఆయిల్ పెట్టుకో. ఇలా అయితే చాలండి. ఇప్పుడు సో మిగతా అంతా కూడా నేను ఫాస్ట్గా చేసుకుంటానండి. చేశాక మళ్ళీ కలుద్దాం. పోలేలు కూడా రెడీ అండి. ఇక్కడ చేసి పెట్టుకున్నాను నేను ఇలా మంచిగా. ఇప్పటికైతే ఇన్నే చాలని కొన్నే చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైతే తింటామో అప్పుడు వేడిగా చేయొచ్చని ఇప్పుడైతే కొన్నే చేశాను. సో డన్ విత్ వంట అంతా ఫినిష్ అయింది. అంతా క్లీనింగ్ కూడా చేసి పెట్టాను. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇప్పుడు మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో దట్ నేను ఇంకా ఇలానే గ్రో అవ్వాలని. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్, రాధే రాధే. అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to leave your comments. Thank you for watching.